ప్రియమైన రాజ్య సువార్త ప్రేక్షకులందరికీ షలోం. మన బైబిల్ నందు ప్రతి ఒక్క వాక్యమును పరిశీలనగా చదివితే అనేక మర్మములను మనము గ్రహించగలము. అలాగుననే ఇప్పటి వరకు మనము ధ్యానించిన వాటినన్నింటిలో అనేక మర్మములను తెలుసుకున్నాము. మనకి అందరికీ కూడా నంబరు 7 అంటే ఇష్టం కదా. మరి ఆ 7 నంబరు గురించి కొంత తెలుసుకుందాము. వారములు ఎన్ని రోజులు? 7 కదా. సముద్రములు ఎన్ని? 7 కదా. ఖండాలెన్ని? 7. మనందరికీ కూడా ఈ 7 అనేది పూర్ణ సంఖ్య. సరే, మనం ఇంకా వాక్యంలోనికి వెళదాము. ఆదికాండము 2వ అధ్యాయము 2వ వచనంలో ఎలోహిం తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి ఎలోహిం ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. మన తండ్రి ఏర్పాటు చేసిన 6 దినములు కూడా మంచిదని చూచి 7వ దినాన్ని మాత్రం పరిశుద్ధపరచబడినట్లుగా చూస్తున్నాం. అంతేకాదు, ఆ దినాన్ని మనం అందరం పరిశుద్ధంగా ఆచరించమని 10 ఆజ్ఞలలో చదివాము. ప్రస్తుతం ప్రపంచంలో చాలా మంది తెలుసో తెలియకో ఈ ఆజ్ఞను మీరి 1వ దినాన్ని విశ్రాంతి దినముగా ఆచరిస్తున్నారు. తండ్రి కుమారుడు కూడా ఒక్కడే అని మనందరికీ తెలుసు. యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనంలో పరిశుద్ధుడైన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు అని మెస్సయ్య చెప్తున్నారు. అంటే తండ్రి కుమారుడు ఒక్కడే అని నమ్ముతున్నాము. మరి అలాంటప్పుడు తండ్రి విశ్రాంతి దినము 7వ దినముగా చెబుతుంటే కుమారుడు 1వ దినముగా చెప్తే ఆయన అబద్ధికుడు అవుతాడు కదా. దయచేసి ఆలోచించండి. అలాగే యోహాను సువార్త 8వ అధ్యాయం 28వ వచనములో నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాటలాడుచున్నాననియు మీరు గ్రహించెదరు అని మెస్సయ్య చెబుతున్నారు. తండ్రి ఏమి చెబితే కుమారుడు కూడా అదే చెప్పినట్లు గ్రహించాలి మనం. అలాగే మరొక వాక్యము యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు అని సెలవిస్తున్నారు. ప్రేమ అనగా ఏమిటో గత వారంలో మనము ధ్యానించాము. మెస్సయ్య కూడా ఆజ్ఞలు గైకొనినట్లు ఇందులో మనం చూస్తున్నాం. మనందరికీ మెస్సయ్య మాదిరిగా ఉన్నారు. కాబట్టి ఆయన అనుసరించిన విధానంలోనే మనం కూడా వెళ్ళవలసిన వారమై ఉన్నాము. అందరికీ షలోం. మరి మెస్సయ్య విశ్రాంతి దినము ఆచరించినట్లుగా మనం కొన్ని వాక్యాలను ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 21లో ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించెను. అలాగే మార్కు సువార్త 6వ అధ్యాయము 2వ వచనంలో విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపనారంభించెను అని చూస్తున్నాము. మెస్సయ్య సమాజ మందిరంలోనికి పోయి విశ్రాంతి దినమును ఆచరించినట్లుగా బైబిల్లోని అనేక రెఫరెన్స్లను చూడవచ్చు. అంటే మెస్సయ్య యావై తండ్రి దగ్గర నేర్చుకున్నవన్నీ మనకు చేసి చూపించారు, మనలని కూడా ఆ విధంగానే చేయమని. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే మరియు మనం ఆయన ఆజ్ఞలను గై కొనిన ఎడల ఆజ్ఞల వల్లనే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గై కొనని వాడు అబద్ధికుడు అని చెప్పబడి ఉంది. ఈ విధముగా మనలను హెచ్చరించినప్పటికీ మనము ఆజ్ఞలను గై కొనకపోతే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనంలో 2వ మరణంలోనికి ఎవరు వెళతారో చెప్పబడి ఉంది. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములో మండు గుండములో పాలు పొందుతారని చూస్తున్నాం. కాబట్టి మనం అందరం కూడా ఆ 2వ మరణంలోనికి వెళ్ళకుండానట్లు మారు మనస్సు పొంది ఆయన ఇచ్చిన విశ్రాంతి దినములలోనికి ప్రవేశించుటకు ప్రయత్నం చేద్దాం. మరలా విశ్రాంతి దినములను గురించి మరింత వివరంగా తెలుసుకుందాం. అందరికీ యాషువా మెస్సయ్య నామంలో సమాధానం కలుగునుగాక. షలోం. హల్లెలూయా. ఆకాశమును భూమియు
వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. యావే తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతట నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి యావే ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా దానిలో యావే తాను చేసినట్టియు సృజించినట్టియు తన పని అంతట నుండి విశ్రమించెను. అది విశ్రాంతి దినము. శుక్రవారమస్తమయము నుండి శనివారమస్తమయము వరకు శనివారమే విశ్రాంతి దినము.